హాయ్ అందరికీ. రీసెంట్గా అయితే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. బీహార్ క్యాపిటల్ అయిన పాట్నాలో మెట్రో స్టార్ట్ చేసింటే 2 days లోపు అక్కడ పాన్ పరాగ్ తిని విమల్ తిని అంతా గలీజ్ చేసినారంటే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దీని న్యూస్ ఛానల్స్లో ఏ విధంగా చూపెడుతున్నారంటే అక్కడ ప్రజలకి కామన్ సెన్స్ లేదు, సివిక్ సెన్స్ లేదు, ఎలా ఉపయోగించుకోవాలో తెలివి లేదని న్యూస్ ఛానల్స్ అయితే న్యూస్ అయితే ఇస్తుంది. దీనికి రీజన్ వచ్చేసి ఏందని నేను విచారిస్తే ఇది బీహార్లో ఒక్కటే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇదే ప్రాబ్లమే. ఎక్కడ చూసినా పాన్ పరాగ్ తిని ఉమ్మేయడం. దీనికి రీజన్ వచ్చేసి ఏంటంటే మన దేశంలో ఐపీఎల్ ఎంతమంది చూస్తారని గూగుల్లో సెర్చ్ చేస్తే నియర్లీ 74% పీపుల్ ఐపీఎల్ చూస్తారని గూగుల్ అయితే ఆన్సర్ ఇచ్చింది. 74% చూస్తున్న ఐపీఎల్లో మనం ఎలాంటి యాడ్స్ కానీ ప్రమోషన్ చేయాలంటే దేశానికి ఉపయోగపడి అంటే ఎలా అంటే ఇప్పుడు మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు. అదే చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లు యూజ్ చేయని చిన్న మోటివేటివ్ వీడియో అక్కడ ఆ ప్రమోషన్స్ బదులు 74% చూసిన ఐపీఎల్లో ఆ వీడియో చేసినామంటే 50% అన్న పీపుల్ అట్రాక్ట్ అయ్యి రియలైజ్ అయ్యి డస్ట్బిన్లు కానీ యూజ్ చేస్తారు. అలాంటివి కాకుండా మనం విమల్ యాడ్ ఇచ్చి వాళ్ళే మోటివేట్ చేసి విమల్ ప్రమోషన్స్ ఇచ్చి దానికి అట్రాక్ట్ అయినాక వాడుతున్నప్పుడు దానిని ఉమ్మేయడంలో బీహార్లో తప్పే లేదు. ఎందుకంటే ఇదల్లా ఎవరు మోటివేట్ చేసినారు? గవర్నమెంటే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆ ఐపీఎల్లో ఆ యాడ్ చేయకుండా ఆపొచ్చు కదా, ఆపదు. ఎందుకంటే కరప్షన్, ఎక్కడ చూసినా కరప్షనే. ఇప్పుడు ఇదే ఇష్యూ చైనాలో కానీ, జపాన్లో కానీ, అమెరికాలో కానీ అంటే డెవలప్డ్ కంట్రీస్లో జరిగితే వెంటనే కేసు అవుతుంది. ఎందుకంటే అసలు ఇలాంటి ప్రమోషన్స్ కానీ ఇలాంటి దానిని అసలు ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మన దేశంలో ఎలా అంటే 1 లక్ష రూపాయలు ఇస్తానంటే ఎలాంటి ప్రమోషన్స్ కానీ ఎలాంటి యాడ్స్ అయితే ఇస్తాం. దానివల్ల ఎవరు చెడిపోయేదంటే మనమే. కానీ ఇదల్లా గవర్నమెంట్ ఎందుకు పట్టించు కదంటే డ్యూ టు కరప్షనే. ఎక్కడ చూసినా డబ్బు, కరప్షన్ అవన్నీ ఉన్నాయి. అంతెందుకు మన కర్నూలులో 24/7 తిరిగే రోడ్లో పెద్ద బ్యానర్ అతికిచ్చారు. ఇప్పుడు ఐపీఎల్లో అంతమంది చూస్తారు కదా, అదే ఐపీఎల్లో మనం దేశానికి ఉపయోగపడేది చేస్తే దేశానికి ఎంతో ఏమొకటి యూజ్ అవుతుంది. అది కాకుండా మనం ప్రమోషన్ చేసుకుంటా బెట్టింగ్ యాప్స్కి అవన్నీ యూత్కి చెడిపోయే ఇప్పుడు బీహార్లో అలా ఉమ్మిస్తే వాళ్ళకి సివిక్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదని అందరైతే అన్నారు. ఇప్పుడు 90 కోట్ల మంది చూస్తున్న ఐపీఎల్లో ఇలాంటి విమల్ యాడ్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోషన్ చేసినప్పుడు ఇప్పుడు అలా ఉమ్మిస్తేనేమో తప్పు అన్నారు, ఇలా ప్రమోషన్ చేసినప్పుడేమో ఇదైతే కరెక్టా అని నేను ఒకటి అడుగుతున్నా. ఎందుకంటే అది తప్పు అన్నప్పుడు ఇది కూడా ఆటోమేటిక్ తప్పవుతుంది. అంతమంది చూస్తున్న ఐపీఎల్లో ఇలాంటి ప్రమోషన్స్ చేసి ఇప్పుడు చివరికి బీహార్ పీపుల్ని సివిక్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదని న్యూస్ ఛానల్స్ అయితే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా కరప్షనే. ఎందుకంటే రీసెంట్గా వచ్చి న్యూస్ ఛానల్ రిపోర్టర్ అయితే రిపోర్ట్ చేసినాడు, కాంగ్రెస్ పార్టీ రోడ్ వేయలేదు, కరప్షన్ గురై రోడ్ వేయలేదని చేసినాడు. అప్పుడు వెంటనే ఆ రిపోర్టర్ని చంపేసినారు. ఇలా చంపేసినప్పుడు ఏ ఒక్క రిపోర్టర్ కూడా ధైర్యం చేయలేడు ఇలాంటివి అడగాలన్నా చేయాలన్నా. ఎందుకంటే డ్యూ టు పొలిటిక్స్ వల్లనే. ఆ పొలిటిక్స్ వాళ్ళు నిజాయితీ ఒప్పుకొని తప్పు ఒప్పుకొని చేయరు. ఇలా ఎదురిచ్చిన క్వశ్చన్స్ చేసినా చంపేయడమే. అలాంటప్పుడు న్యూస్ రిపోర్టర్స్ కానీ భయపడతారు. 74% చూసే ఐపీఎల్లో మనం ఇలాంటి యాడ్స్ కానీ విమల్ ప్రమోషన్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోట్ చేయకుండా అదే టైంలో మనం దేశానికి ఉపయోగపడే అంటే ఎలా అంటే ఇప్పుడు మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు. అదే చెత్తని అలా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లు యూజ్ చేయండి అని ఒక మోటివేటివ్ వీడియోలు అక్కడ అదే ప్రమోషన్ టైంలో మనం చూపించినామంటే దేశంలో ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి డస్ట్బిన్లు యూజ్ చేస్తారు. అలాంటివి కాకుండా మనం ఈ బెట్టింగ్ యాప్స్ అవన్నీ చూస్తే దీనివల్ల బాగుపడేది ఎవరంటే ఐపీఎల్ రన్నింగ్ చేసేవాళ్ళు కానీ బెట్టింగ్ యాప్స్ అండ్ విమల్ కంపెనీ వాళ్ళు తప్ప
దేశానికి కానీ దాన్ని చూసేటోళ్ళకి కానీ ఏం యూజ్ అయితే ఉండదని నా ఒపీనియన్. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనం ప్రమోషన్స్ ఎలాంటివి చేయాలా అంటే మన దేశానికి ఉపయోగపడేవి చేయాలా. ఎందుకంటే 90 కోట్ల మంది చూస్తున్న జనాభాలో మనం విమల యాడ్ కానీ బెట్టింగ్స్ యాప్స్ కానీ ఇస్తే అప్పుడు వెంటనే దానికి అట్రాక్ట్ అవుతారు. అదే మనం ఒక మోటివేటివ్ వీడియోలు అక్కడ ఒక విరాట్ కోహ్లీ సక్సెస్ స్టోరీ అవన్నీ మనం ప్రమోషన్ బదులు అవి చేసినామంటే ఎంతో కొంతమంది ఆ ఐపీఎల్ చూడకుండా మనం వీడియో విరాట్ కోహ్లీ అక్కడ కావాలని ఆ ఐపీఎల్ బంద్ చేసి హార్డ్ వర్క్ చేయడం మొదలు పెడతాడు. అలాంటివి కాకుండా మనం ఈ విమల్ యాడ్ ఇస్తే బీహార్లో ఉమ్మించినట్ట ఉమ్మిస్తారు. అదే బెట్టింగ్స్ యాప్స్ చేసే యూత్ హార్డ్ వర్క్ చేయకుండా బెట్టింగ్స్ యాప్స్ గురై చనిపోతారని నా ఒపీనియన్. అండ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏదైనా చేస్తున్నప్పుడు మన దేశానికి ఉపయోగపడాలని నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.